ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. జగన్ కు కుడి భుజం వంటి వ్యక్తి కె నాగేశ్వరరెడ్డి ఇంట్లో సోదాలు చేసింది. మరోవైపు జగన్ సన్నిహితులైన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాజ్ కేశిరెడ్డితో పాటు పలువురిని అరెస్ట్ చేసిన సిట్ మరికొందరిని అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. తాజాగా కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. తాజాగా సమర్పించిన మెమోలో ధనుంజయ రెడ్డిని A31గా, కృష్ణమోహన్ రెడ్డిని A32గా, గోవిందప్ప బాలాజీని A33గా పేర్కొంది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీన్ని న్యాయస్థానం తిరస్కరించింది. మరోవైపు మద్యం కుంభకోణంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కె నాగేశ్వర రెడ్డి నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయవాడలోని వెటర్నరీ కాలనీలో నాగేశ్వర రెడ్డి నివాసంలో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంతో వాళ్ళిద్దరిని సిట్ ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే మద్యం కుంభకోణానికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టాలనే లక్ష్యంతో సిట్ అధికారులు ఉన్నారు. ఇప్పటికే రాజ్ కేశిరెడ్డిని అరెస్ట్ చేసింది. కేసుకు సంబంధించిన కీలక వివరాలు రాబట్టింది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిలను విచారించింది సిట్. ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు అడుగులు వేస్తోంది. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్రను ఆరా తీసేందుకు సిట్ రెడీ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నట్లు తేలితే ఆయన్ను కూడా అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లడానికి జగన్ కూడా మానసికంగా సిద్ధపడుతున్నట్టు అనిపిస్తోంది. తనను అరెస్ట్ చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అడ్వాంటేజ్ అవుతుందనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమవుతోంది. వేల కోట్లు అక్రమ మార్గంలో తరలించారనే ఆరోపణలతో ఈడీ రంగప్రవేశం చేసేందుకు చర్యలు చేపట్టింది. మద్యం కేసుకు సంబంధించిన వివరాలను తమకు అందజేయాలని సిట్ విజయవాడ సిపికి లేఖ రాసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం కేసు దర్యాప్తు చేస్తామని ఈడీ లేఖలో వెల్లడించింది. మద్యం కుంభకోణంపై సిఐడి అధికారులు నమోదు చేసినటువంటి 21/2024 ఎఫ్ఐఆర్కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ సర్టిఫైడ్ కాపీ కావాలని ఈడీ లేఖలో తెలిపింది. దర్యాప్తు అధికారులు గుర్తించిన బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల వివరాలు అందజేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేసినటువంటి నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్ట్లు తమకు అందజేయాలని కోరింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులపై అభియోగ పత్రం నమోదు చేస్తే వాటి కాపీలను కూడా ఇవ్వాలని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన పత్రాలు, సమాచారాన్ని ఇవ్వాలని ఈడీ కోరింది.